బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. P9 న్యూస్కు స్వాగతం. స్థానిక నెల్లూరు బైపాస్ వద్ద శ్రీకాకుళం రాజేష్ ఏర్పాటు చేసిన దక్షిణ ఆస్వాద్ రెస్టారెంట్ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్లతో కలిసి ప్రారంభించారు. నగరంలో సరికొత్త రుచులతో అన్ని వర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ దక్షిణాది రెస్టారెంట్ ఉంటుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు శ్రీకాకుళం రాజేష్ ని ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆస్వాద్ ఒక మంచి రెస్టారెంట్ని ఈరోజు రాజేష్ గారు అంతా కూడా కలిసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మన ఎంపీ గారు అందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ కుక్స్ కూడా ఐపీఎల్కి చేసే వాళ్ళని, ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. మన ఒంగోలులో నేను కూడా వాళ్ళని కోరుకునేది ఒకటే, క్వాలిటీ. ఈరోజు క్వాలిటీ ఎక్కడ ఉందో వాళ్ళు అక్కడికి వస్తారు. క్వాలిటీ ఏదైతే మనం చేయగలుగుతామో తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒకసారి వచ్చిపోయినాను మళ్ళా కూడా వచ్చి తినే పరిస్థితులు వస్తాయి. కాబట్టి క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి, తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాజేష్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. అనుభవం ఉన్న వ్యక్తి, మంచి రుచులు కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టుకోవడం కూడా. కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు, ఈరోజు ఒక మంచి రోజు, మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా వాళ్ళు చేసే ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అందరూ కూడా నమ్మి మంచి రెస్టారెంట్ని పెట్టారు. అది బాగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు నగరంలో మరొక కొత్త రెస్టారెంట్ వెలిసింది. గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, రియాజ్ గారు, రాంబాబు గారు, ఇతర మిత్రులు తాతా ప్రసాద్ గారు అందరం కలిసి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్కి రావటం, దక్షిణ ఆస్వాద్ అంటే దక్షిణమైన రుచులను ఆస్వాదించే దాని కొరకు ఇక్కడికి రాండి అనే పిలుపుతో దక్షిణ ఆస్వాద్ అనే రెస్టారెంట్ని ఓనర్ గారు శ్రీకాకుళం రాజేష్ గారు, మన ఒంగోలు ప్రాంతం వాసి, ఇలాగే ఇమిగ్రేషన్ ఆఫీసర్గా లండన్లో పనిచేస్తూ వారి తండ్రి మరణించిన తర్వాత వారి తల్లి గారు ఒంటరిగా ఉంటారనే ఉద్దేశంతో భారతదేశాన్ని తిరిగి వచ్చి అందులో ఒంగోలులోనే ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున నేను వారికి రాజేష్ గారిని అభినందిస్తూ, రుచి శుచి అనేది ఎప్పుడు కూడా ముఖ్యమే. ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా బయటకు వచ్చి ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక పార్కుకి వెళ్ళటమో లేక సినిమా హాల్కి వెళ్ళటమో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా భోజనానికి రావటం అనేది ఒక ఆనవాయితీ కూడా ఒంగోలులో కూడా ఉంది. కాబట్టి ఈ రెస్టారెంట్ కూడా బాగా జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముకుంటూ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా భావిస్తూ, ఐ విష్ నో శ్రీకాకుళం రాజేష్ దీని అఫోర్డబుల్ ప్రైజెస్కి నేను ఇద్దామని ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఉంది. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ కోసం స్టార్ట్ చేశానండి. మన బ్రాంచ్లు ఇవి వస్తున్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్. మన బ్రాంచ్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి హైదరాబాద్లో వస్తుంది. సో తర్వాత గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ప్లాన్ చేస్తున్నాను. సో అదే అండి నా రెస్టారెంట్ గురించి. స్పెషల్స్ మన దగ్గర ఇండియన్, చైనీస్, తందూరి, బిర్యానీస్. మన దగ్గర బిర్యానీస్ ఒక 10-15 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ దొరుకుతాయండి. అండ్ మన హైదరాబాద్ స్పెషల్ మన దగ్గర నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందండి. ఆ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో పాయా, బోటీ, నల్ల ఇవన్నీ దొరుకుతాయండి. సో బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ ఫస్ట్ టైం ఇన్ ఒంగోలు నేను ఒక రెస్టారెంట్ స్టైల్లో నేను చేస్తున్నానండి. ఇంతవరకు ఒంగోలులో ఏ రెస్టారెంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ అనేది నాన్ వెజ్ లేదు. మన దగ్గర నేను ఒంగోలులో ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను.
బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజ్ వెజ్ కూడా ఉంటుందండి. బట్ నాన్ వెజ్ అనేది మన స్పెషాలిటీస్. సో మన సారీ సార్ పాయా ఒక 1 వీక్ పడుతుంది సార్. ఇప్పుడే రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఒక 1 వీక్ నుండి డైలీ పాయా పెడతానండి. మార్నింగ్ 6 o'clock నుండి 11 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. 12 నుండి ఇంకా కంటిన్యూస్ నైట్ 11 వరకు మనకి బిర్యానీస్ అవన్నీ దొరుకుతాయి. షెఫ్లు కూడా నేను కోరి నేను ఆల్మోస్ట్ 4 months నుండి దీని గురించి ప్లాన్ చేస్తున్నానండి. నేను యాక్చువల్లీ లండన్ నుండి ఇండియాకి వచ్చి 4 months అవుతుంది. ఈ 4 months నుండి నేను ఈ రెస్టారెంట్ గురించి షెఫ్ల కోసం వెతికి లాస్ట్ ఫైనల్గా హైదరాబాద్ మన మేరీగోల్డ్ హోటల్లో కానీ లేకపోతే పెద్ద 5 star హోటల్స్లో చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న నేను షెఫ్ని తీసుకొచ్చాను. అతను ఐపీఎల్లో కూడా చేశాడు. అతని దగ్గర స్టిల్ ఐడి కార్డు ఉంది. సో ఇవన్నీ చూసి నేను ఒక 10 trials తీసుకున్నాను అతని దగ్గర బిర్యానీ. ఆ తర్వాత నేను నాకు నచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి. సో నేను షెఫ్ గురించి ఆ రకంగా ఆలోచిస్తున్నానంటే ఫుడ్ టేస్ట్ ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి. సో అవును సార్. ప్రియుడు మోజులో పడిన ఓ వివాహిత భర్తను దారుణంగా హతమార్చింది. అందుకు ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్తో పక్కా ప్రణాళికతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. ఈ మేరకు 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ దామోదర్ కేసు వివరాలను వెల్లడించారు. వెంకట నరేంద్ర బాబు అని ఈఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. ఆయనకి ఒక 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక బాబు పాప, 5 years బాబు, 3 years బేబీ ఉన్న అమ్మాయి ఉన్నారు. ఇతను పొదిల్లో నివాసం ఉంటున్నారు. ఎదురింట్లో రీసెంట్గా ఒక 8 months బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి రెంట్కి రావడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ఇల్లీగల్ కాంట్రాక్ట్గా మారడం జరిగింది. సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది. ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని. ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి మరలా వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మళ్ళీ ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది. మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుండేవాళ్ళు ఇంట్లో. సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంలో అనడం జరిగింది. సో ఈ లక్ష్మీప్రియ సీరియస్గా తీసుకుంది భార్య, అతని భార్య. ఇక భర్త ఏమన్నా చేస్తారు, ఇద్దరిని చంపేసే అవకాశం ఉందనే రోజు భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తాడనే ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇతనికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు. సో ఈ నగ అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను 2 lakhs డీల్ అనమాట. ఇది ఒక సుపారీలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం. సెకండ్ నైట్ పొదిలికి తీసుకొని వచ్చారు. అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది. అతను నిద్రపోతున్నారు. రాత్రి 1 o'clock ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం, అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావడం, అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం. ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి ఈ భార్యతో గొడవ జరుగుతున్నట్టు, ఆ బాధ భరించలేక గురి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేశారు. సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం, మా లోకల్ పోలీస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం, ఇది కొంత అనుమానంగా ఉంటుంది అనేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం, అవన్నీ చెక్ చేయించడం, డాక్టర్స్తో మాట్లాడి ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసే అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమార్ 50,000 ఇచ్చారు. ఆ 50,000 మిగతా 1,50,000 బాకీ ఉంది. ఇది
కాంటాక్ట్ మర్డర్ కాబట్టి. సో ఈ 1,50,000 ఇక్కడికి రండి ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతను రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటటువంటి ఇటువంటి పురోగమైనటువంటి వ్యక్తులు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమేనని మాజీ ఐఏఎస్ జిఎస్ఆర్కే విజయ్ కుమార్ అన్నారు. మిషన్ అంబేద్కర్ ఆధ్వర్యంలో సంతనూరుపాడు మండలం నాగులపులపాడు గ్రామం బస్టాండ్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గౌతమ్ బుద్ధ విగ్రహాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు యశ్వంతరావు అంబేద్కర్ సంతనూరుపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మిషన్ అంబేద్కర్ గౌరవ అధ్యక్షులు విజయేంద్ర బహుజన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూరి విక్టర్ ప్రసాద్, మిషన్ అంబేద్కర్ అధ్యక్షులు గుంపల సుబ్బారావు పంతులు, ప్రధాన కార్యదర్శి దోనెంపూడి రవీంద్రబాబు, ట్రెజరర్ పీకా రమేష్, గౌరవ సలహాదారులు గుంపుల భూపతిరావు, పీకా బాబురావు, గొల్ల సుబ్బారావు, చిట్టిమాల సంగీతరావు, ఆడే రామసుబ్బారావు, దోనెపూడి విద్యాసాగర్, మాజీ సర్పంచ్ దోనెపూడి సుబ్బారావు, ఉపాధ్యక్షులు కొట్టే ప్రతాప్ కుమార్, యనమదల గిరిబాబు, పీకా మురళి, పీకా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆయన మనవడు రావడం ఎంతో సంతోషకరం. ఇక్కడ విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ చూసినప్పుడల్లా ఆయన ప్రిన్సిపల్స్, ఆయన జీవితంలో ఏ విధంగా ఫైట్ చేశాడో మనం అందరం అది గమనించుకొని అది స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో మనందరం ఎంతో కొంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో మనం ప్రాక్టికల్ గా దానికి చేయాలని సందర్భంగా కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అధ్యక్షత వహించినటువంటి విజయేంద్ర బహుజన్ కానీ, మన చారు గారు కానీ, ఇక్కడున్నటువంటి భూపతి గారు కానీ, ఇంకా చాలామంది విగ్రహ కమిటీ సభ్యులందరూ ఉన్నారు. పేరు పేరున మొట్టమొదట వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ నేషనల్ హైవే మీద ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో ఇంత అత్యంత సుందరమైన మహాశిల్పాన్ని అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆలోచన విధానం మీరందరూ కూడా నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. ఈరోజు నేను రెండో విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభం చేశాను. అయితే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం జనంలోకి తీసుకువెళ్ళాలని వారు మిమ్మల్ని అందరినీ కూడా కోరటం జరిగింది. మరి ఈ సందర్భంలో నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఊరు, వాడ, వీధి, ఇల్లు, ప్రతి ఒక్కరి దగ్గరికి అంబేద్కర్ పేరుని మనం తీసుకెళ్ళగలిగాము, కానీ తీసుకెళ్ళలేకపోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ తెలుసు. మనకిచ్చిన సిద్ధాంతం అందుకోసం బోధించు, సమీకరించు, పోరాడు అని 3 సూత్రాలు, 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఆ ఎడ్యుకేట్ అనే దానికోసమే మహానుభావులు ఒక లైబ్రరీ పెట్టి సిద్ధాంతాన్ని ప్రబోధించమని చెప్పారు. ఆ తర్వాత మనం ఆర్గనైజ్ అవ్వడం అనేటువంటిది కావాలి. స్థానిక కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన గుప్తాస్ గోల్డ్ హౌస్ షోరూమ్ ప్రారంభోత్సవంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధా సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత 24 రోజులుగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో కొనసాగిస్తున్న జడా బాలనాగేందర్ అభినందనీయుడని ప్రముఖ న్యాయవాది నాగశెట్టి మోహన్ దాస్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పేదలకు అన్న వితరణ చేశారు.
ఉచిత అన్నదాన నిర్వహణ 24వ రోజు జరుగుతున్నది. ఈనాటి ముఖ్య అతిథులుగా ప్రముఖ లాయర్ అయినటువంటి నాగిశెట్టి మోహన్ దాస్ గారు, ఒంగోలులో సీనియర్ లాయరు, అన్ని సమాజం మీద అవగాహన కలిగిన వ్యక్తి, ఈ రోజున డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రానికి వచ్చి వారి స్వహస్తాలతో పేదలకి అన్నదానం చేసి వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దాస్ గారికి అంతేకాకుండా నన్ను పిలిచి నా ద్వారా ఈ కార్యక్రమం చేయించడం కూడా వారికి నా మీద ఉన్న గౌరవం తెలిసిపోతుంది. అయితే ఈ ప్రయాణంలో అందరము కలిసి ఇంకా ముందుకు ప్రయాణం సాగాలని, దానికి అవసరమైన ఆర్థికమైన వనరు కూడా నా వంతు నేను మన సంస్థకి ఇస్తానని, అంతేకాకుండా ఇది ఒక ఉద్యమంలాగా ఉంటూ ఈ కూటమి గవర్నమెంట్కి మనం ఇచ్చేటువంటి ఒక కానుక కనుక కూడా అని కూడా. వృక్షో రక్షతి రక్షతః అంటారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. నగరంలో ఓ మిత్ర బృందం సుమారు 200 సంవత్సరాల వయసున్న రావి చెట్టు సంరక్షణకు నడుం కట్టారు. బూచేపల్లి నాగలక్ష్మి అనే మహిళకు ఒంగోలు నగరం అద్దెంకి బస్టాండ్లోని చుండూరు పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ స్థలం ఉంది. అందులో నిర్మాణానికి పురాతన రావి చెట్టును తొలగించాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నగరానికి చెందిన వ్యాపారి అశోక్ తన స్నేహితులతో ఆ చెట్టును తొలగించకుండా తిరిగి బతికించాలని నిర్ణయించుకున్నారు. స్థల యజమాని అంగీకారంతో చెట్టు తవ్వకంతో పాటు చేమకుర్తి సమీపంలో నాటేందుకు తరలింపు పనులను చేపట్టారు. కొమ్మలు కొట్టేసి వేలు ఉండేలా చుట్టూ యంత్రాలతో తవ్వకం చేయించి తరలించారు. రావి చెట్టు మళ్లీ జీవం పోసుకోవాలంటూ తొలుత పూజలు నిర్వహించారు. బూచేపల్లి నాగలక్ష్మి, నేను బూచేపల్లి సుబ్బారెడ్డి వాళ్ళ కోడల్ని. ఇది ఆయన ఇచ్చిన ఈ స్థలంలో మేము కొన్ని అవసరాల కారణంగా ఈ చెట్టును షిఫ్ట్ చేస్తున్నాము. బూచేపల్లి సుబ్బారెడ్డి గారి పేరు మీదుగా, కమలాకర్ రెడ్డి గారి పేరు మీదుగా దీనిని వేరే దగ్గర మనం పునః ప్రతిష్టాపన చేయదలిచాము. థ్యాంక్ యూ. 50 ఏళ్ల పైన చెట్టు ఇది. రోజుకి 200 నుంచి 250 మందికి సంబంధించిన ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇది. దీన్ని ఈరోజు అవసరాల రీత్యా తొలగించడం జరుగుతుంది. ఆ తొలగిస్తున్న దాన్ని బట్టి దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ జరుపుతున్నాం. ఈ ప్లేస్ ఓనర్ అయినటువంటి బూచేపల్లి నాగలక్ష్మి గారి సహకారంతో, అందరి సహకారంతో ఈ చెట్టుని మళ్ళీ చేమకుర్తిలోని ఒక ప్రదేశంలో ప్రతిష్టాపన చేస్తున్నాం. అదేంట్రా అంటే ఈ చెట్టు ఎక్కడా కూడా మనకి డ్యామేజ్ కాకుండా దానికి సంబంధించి హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టెక్నీషియన్స్ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దాన్ని మళ్ళీ 3 నెలల నుంచి 4 నెలల లోపల దాన్ని ఒక స్థాయికి తీసుకురావడంతో పాటు దాని బాగోగులు చూసే కంపెనీ ఒకటి మేము మాట్లాడుకోవడం జరిగింది. దీని సాంకేతికత అంతా ఈరోజు వస్తున్న టెక్నికల్ దృష్ట్యా ఈ చెట్టుని వాళ్ళు తొలగించి మళ్ళీ వేరే చోట ప్రతిష్ఠిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా భావితరాలకు మనం ఏమిస్తున్నాం అనేది ఆలోచిస్తే కేవలం డబ్బు, చదువు మాత్రం ఇస్తే వాళ్ళకి సరిపోదు. మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం ఇస్తేనే ముందుకు తీసుకెళ్ళగలం. ఈరోజు ఒకప్పుడు 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండే ఒక ఆయుష్ ఈరోజు 50 నుంచి 60కి పడిపోయింది. కేవలం మంచి గాలి లేకపోవడం, మంచి తిండి లేకపోవడం అని భావిస్తాం. అలాగే ఈరోజు ఎక్కడైతే ఈ చెట్టుకు సంబంధించిన ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసి మళ్ళీ చేర్చడానికి సంబంధించిన ప్రయత్నం ఇది. మా ఈ ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకొని ఎవరైతే ఇట్లాంటి చెట్లు తీయాలనుకుంటారు సంప్రదిస్తే కనుక వాళ్ళకి సలహా ఇస్తాము, లేదా సలహాతో పాటు మా చేతనైనంత సహాయం మేము చేస్తాము. దయచేసి ఎవరైనా ఇంత పెద్ద చెట్లు తీయాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే ఇట్లా చెట్లు నరుక్కుంటూ పోతే మిగిలిపోయేది అంతా ఎడారి వాళ్ళే మన చెట్లను తీసుకెళ్ళి వేరే చోట్ల నాటుతున్నారు. అలాగే మనం ఉన్న మంచి పర్యావరణాన్ని సమతుల్యత పాటించక నాశనం చేసుకున్నాం. దయచేసి దీన్ని అర్థం చేసుకొని దాన్ని సేఫ్గా రీలొకేషన్ చేయాలన్నారు. సో మేము దాదాపు ఒక 600 చెట్లు పైగా రీలొకేషన్ చేసాం. సక్సెస్ఫుల్గా అన్నీ బతికి ఉన్నాయి. మేడం గారు చెప్పారు కొంచెం ప్రైస్ కూడా తక్కువగా అలా చెప్తే సరే అని ఇక్కడికి వచ్చాము. ఈ దాదాపు చూస్తే 150 కంటే పైనే ఉంది. చాలా పెద్దగా అనిపిస్తుంది కూడా మీకు. దీన్ని సేఫ్గా ఇక్కడ నుంచి తీసి వేరే చోటుకి ట్రీ ట్రాన్స్లొకేషన్ అనే సర్వీస్ ద్వారా మేము చేస్తాము. ఫస్ట్ దానికి పైన ఉన్న బ్రాంచెస్ అన్నీ కట్ చేసి తర్వాత రూట్స్ డ్యామేజ్ కాకుండా కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ దానికి హార్మోన్స్ ఇచ్చి మంచిగా బతికిస్తాము. నా ద్వారా మెసేజ్ ఏంటంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే చెట్లు అడ్డొస్తే దాన్ని నరకకండి, డొనేట్ చేయండి. లేదా డబ్బులు ఎక్కువైతున్నాయంటే నరకొద్దు. ఎవరైనా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కంపల్సరీగా డొనేట్ చేస్తే మాకు అప్రోచ్ అయితే మేము కూడా తీసుకుంటాం వితౌట్ కాస్టింగ్తో. వేరే దగ్గర మీ పొలంలోనే మార్చుకోవాలనుకుంటే దానికి ఏదో చిన్న కాస్ట్ ఉంటుంది. ఇక్కడంటే ఫైన్లు ఏమి ఉండవు. కానీ హైదరాబాద్లో అయితే చెట్టు నరికేసినా ఫైన్ ఉంటుంది.
కొంతమంది ఎట్లుంటారంటే చెట్టు తీసేయడానికి ఒక 30-40 వేలు ఖర్చు ఉంది అని భయపడి దాన్ని కెమికల్ వేసి చంపేస్తున్నారు. చాలా బాధగా అనిపిస్తుంటుంది. కీర్తిశేషులు రాయల వెంకట సుబ్బయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నా క్యాంటీన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా అన్నా క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం దాతల ద్వారా అందించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన దామచర్ల జనార్దన్ రావు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. నిజంగా మాకు కూడా ఒక అదృష్టం, ఇంతమందికి భోజనాలు పెట్టడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు డోనరు మరి యూఎస్ఏలో సపోర్ట్గా మరి ఎన్ఆర్ఐలు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఈ మన్నే మనోజ్ గారు ఈరోజు డోనర్గా ఉండి ఇంతమందికి భోజనాలు పెట్టడం చాలా గొప్ప విషయం సార్. మీకు నిజంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే జన్మభూమి 2 కార్యక్రమానికి కూడా మీ ఎన్ఆర్ఐలు అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్గా ఉండి ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగేలాగా మీరందరూ సహకరించాలని. దళిత జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా విజయవాడ నడిబొడ్డున నిర్మించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడటం దారుణమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. సంబంధించిన దేవుడి మీద ఇట్లా జరిగితే దళితుల మీద ఇక ఏమేమి చేసినా కూడా మీరు పట్టించుకోరా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితుల మీద దాడులు ఎక్కువ అవుతున్నా కూడా కొన్ని విషయాలు మీరు ముందుకు తీసుకొచ్చి కొన్ని వాటిలో వెళ్తున్నారు తప్ప దళితులు భూములు చేసుకుంటున్నా దళితులు అట్రాసిటీ కేసుల్లో తొందరగా అరెస్ట్ చేయకుండా ఏం చేస్తుంది హోంమంత్రి గారికి కూడా మేము ఒక హెచ్చరిస్తూ ఉన్నాం. మేడం గారు, మీరు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి జిల్లా వారీగా దళితులతోటి మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మాట్లాడి చర్య తీసుకోవాల్సిందిగా మేము విన్నవించుకుంటాం. అదేవిధంగా డోలా వీరాంజలి గారికి మేము మొన్న అంబేద్కర్ ఆడిటోరియం దాని మీద రికమెండేషన్ ఇచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది. గత గవర్నమెంటు చేయలేదని ఈ గవర్నమెంట్ని చేయమని అంబేద్కర్ ఆడిటోరియంది స్టడీ సర్కిల్ మీకు లెటర్ పూర్వకంగా మేము ఇచ్చాము. దాన్ని పక్కన పెట్టారంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే అంబేద్కర్ గారి మీద సరైన అభిప్రాయం, సరైన ఇంట్రెస్ట్ లేదని కూడా మేము ఆలోచించుకుంటున్నాం. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.